రేపు మహాలయ అమావాస్య. ఈ రోజున మీ కుటుంబ సభ్యులందరూ ఈ సంకల్పం చెప్పుకుంటే చాలా మంచిది. ముందుగా మీ గోత్రము, మీ పేరు చెప్పుకొని ఈ విధంగా చెప్పుకోవాలి. నా జన్మకు మూల కారణమైన నా తల్లిదండ్రులకు నా యొక్క అనంత కోటి నమస్కారములు. అలాగే నా తల్లిదండ్రులకు మూలమైన తాతలకు, ముత్తాతలకు అనంత కోటి ప్రణామములు. సృష్టి ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఈ వంశ పరంపరలో జన్మించిన పూర్వీకులైన వారందరికీ అనంత కోటి నమస్కారములు. ఎందరో యోగులు, మహాత్ములు, పుణ్యాత్ములైన మీ అందరి యొక్క సంస్కార బలం నాలో ప్రవేశించి నేను ఇంతటి గొప్ప జ్ఞానంతో కూడిన జీవితాన్ని పొంది ఉన్నాను. ఈ వంశంలో జన్మించినందుకు నేను ఎంతగానో గర్వించుచున్నాను. మీలో ఉన్న సద్భావాలు నాలో ప్రవేశించి లోకహిత కార్యాలు చేసేటటువంటి శక్తిని ప్రసాదించండి. ఈ వంశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఆ చంద్రార్కం అవనిలో వెలసిల్లినట్టుగా ఆశీర్వదించండి. నాలోనూ నా కుటుంబ సభ్యులందరిలోనూ ఉన్నటువంటి దోషాలను తొలగించి క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యములు నొసగి ధర్మార్థ కామ మోక్షములు నొసగి అహం పదార్థరహిత స్థితి కలిగేటట్లుగా దీవించి నా జన్మ ధన్యత చేకూర్చగలరని కోరుతూ ఏకాదశ రుద్రాలు, ద్వాదశ ఆదిత్యులు, త్రిమూర్తులు, త్రిమాతలు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, సమస్త సద్గురువులు మరియు సమస్త దేవతామూర్తుల యొక్క ఆశీస్సులను కోరుతూ నా యొక్క అనంత కోటి నమస్కారాలు సమర్పించుచు మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఈ మహాలయ అమావాస్య రోజున సంకల్పం చేసుకునిచున్నాను. ఈ విధంగా సంకల్పం చెప్పుకొని పెద్దలందరికీ నమస్కారం చేసుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయి.